అందరూ నమస్కారం. మనం చాలా రకాల చిక్కుడు చూసాం. చిక్కుడు, పందిరి చిక్కుడు, పొట్టి చిక్కుడు, దసరా చిక్కుడు, ఇలాంటి రకరకాల వెన్నప్పాల చిక్కుడు, మనం చాలా రకాల చిక్కుడు చూసుకున్నాం. కానీ అటవీ ప్రాంతంలో గిరిజనులు ఎప్పటికీ తింటున్న చిక్కుడుకాయ ఇంకోటి ఉంది. దాన్ని మద్ది చిక్కుడు అంటారు. మద్ది చిక్కుడు అంటే ఏంటంటే, చూడండి చిక్కుడుకాయ ఎలా ఉందో, ఇది రెక్కల్లా ఉన్నాయి, 4 రెక్కల్లాగా. మద్ది చెట్టు కాయ ఇలాగే ఉంటుంది, నల్ల మద్ది కానీ తెల్ల మద్ది కానీ కాయ ఇలా ఉంటుంది. కానీ మద్ది చిక్కుడు అని పెట్టుకున్నారు పేరు. అలాగా పేర్లు అలా పెట్టుకుంటారు అన్నమాట. మామూలుగా మెక్సికోలో కూడా ఈ పంట ఉంది. అక్కడ కూడా మెక్సికోలో కూడా ఈ పంట ఉంది. అక్కడ తింటారు వాళ్ళు వింగ్స్ బీన్ అంటారు. అంటే రెక్కలు ఉన్నాయని వింగ్స్ బీన్స్ అంటారు. కానీ మన వాళ్ళు ఏంటంటే, మన వాళ్ళు జంతనాయి, మన వాళ్ళు అక్కడ దగ్గరలో ఏముందో ఆ పేరు పెట్టుకుంటారు అనమాట. అలా మద్ది చిక్కుడు పేరు పెట్టుకున్నారు వాళ్ళు. ఇప్పటికీ గిరిజనులు ఈ మద్ది చిక్కుడు తింటారు. ఇది ఇంటర్నేషనల్గా దీని చరిత్ర ఏంటంటే, హై ప్రోటీన్ ఉన్న ఆకుకూర ఇది అంటే ఈ 2వ స్థానంలో ఉంది ఈ మద్ది చిక్కుడు. ఆకులోని హై ప్రోటీన్ ఉంటుంది, దుంపలో ప్రోటీన్ ఉంటుంది, గింజలో ప్రోటీన్ ఉంటుంది. హై ప్రోటీన్ ఉన్న ఇది అనమాట అండి. అలాగా ఇది అసలు ఇప్పుడు ఏంటంటే, ప్రపంచంలో చూసుకుంటే మెక్సికోలో ఉంది, మళ్ళీ మన గిరిజనుల దగ్గర ఉంది. ఈ కింద మన నాన్ ట్రైబ్ ఈ ప్లెయిన్ ఏరియాలో మనకి ఏమైనా తెలియదు ఈ మద్ది చిక్కుడు గురించి, కానీ వాళ్ళకే తెలుసు. సో వీళ్ళకి లింక్ అంటే నాకు అర్థం కాదనమాట. వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే, ఆకు తింటారు కూరగా, చిక్కుడుకాయలు పచ్చి చూస్తారా, ఈ కాయలు లేతగా ఉన్నాయో కోసుకొని కూర వండి తింటారు. అలాగే దుంప కూడా కూర వండి తింటారు. ఇది హై ప్రోటీన్ ఇది. అలాగే గింజలు దాచుకుని సీజన్ అంతా ఎండబెట్టుకుని ఎప్పుడైతే కూర లేదో అప్పుడు పప్పులా మన కందిపప్పు ఎలా వండుకుంటాం అలా వండుకుని తింటారు అన్నమాట. మంచి బలం పిల్లలకి. అలా ఇది ఈ గింజ కూడా బఠాన్ ఇంత గింజ ఉంటుంది అన్నమాట అండి. అలాగే మద్ది చిక్కుడు ఇది హై ప్రోటీన్ ఉన్న మొక్క, ఆకుకూర, కాయగూర, అలాగే పప్పు దినుసు కూడా. చాలామందికి ఒక భావం ఉంటుంది, లేకపోతే శాకాహారులు అని చెప్పుకుందాం. శాకాహారులు ఏం చెప్తారు, వాళ్ళకి మాంసాహారం తినలే కాబట్టి మాకు ప్రోటీన్ ప్రాబ్లము, హై ప్రోటీన్ ఎలా వస్తుంది అని మష్రూమ్స్ అలాంటివి తింటుంటారు అనమాట. వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట అండి. సో ఇది మన ప్రాంతంలో పెరుగుతుంది. ఇది ప్రోటీన్కి అయితే ప్రోటీన్ ప్రాబ్లం అనుకుంటున్నారో వాళ్ళు ఇది తినచ్చు అనమాట. అలాగే ఈ మొక్కలు మనం కూడా ఇప్పుడు ట్రైబ్సే తింటున్నారు కదా, మనం కూడా తెచ్చుకుని అక్కడి నుంచి గిన్నెలు తెచ్చి మనం వేసుకుంటే మనకి కూడా మనకు అలవాటు అవుతాయి. అలా మనం పెంచుకుని మనం తింటున్నాం, నెక్స్ట్ తరం కూడా తింటారు. అలా ఇది అన్ని ప్రాంతాలకి విస్తరిస్తామన్నమాట ఈ చిక్కుడుకాయ. అలాగే ఎవరికైతే ఇంకా శాకాహారులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక వరం ఇది. అలాగే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, జిమ్లకు వెళ్ళి బాడీ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, బాడీ బిల్డ్ చేసుకునే వాళ్ళు, వీళ్ళందరూ ఏం చేస్తారంటే హై ప్రోటీన్ కోసం ఈ ఎగ్స్ అని లేదా హై ప్రోటీన్ పౌడర్స్ కొనుక్కొని తాగుతారు. తాగదు తప్పేం లేదు, కాకపోతే అది చాలా కొంచెం కాస్ట్లీ బాగా. అలాగా ఆ ప్రోటీన్ తక్కువ ఖర్చుతో అంతకన్నా అద్భుతంగా ఉండే ఇలాంటివి మీరు పప్పు ఇవన్నీ తినచ్చు అనమాట. కాబట్టి వాళ్ళకు కూడా మంచి బాగా ఉపయోగపడుతుంది. తక్కువ ఖర్చులో హై ప్రోటీన్ వస్తుంది అన్నమాట. అలా మనం అన్ని రకాలుగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. మనకి దీపావళి నుంచి సంక్రాంతి వరకు చాలా రకాల చిక్కుడుకాయలు వస్తాయి. మనకి రకరకాల చిక్కుడుకాయలు వస్తాయి. ఆ చిక్కుల్లో చెమ్మ చిక్కుడు ఒకటి. ఇది ఎక్కడ ఎక్కువగా మనకి అటవీ ప్రాంతంలో గిరిజనులు గ్రామాల్లో ఉంటుంది. ఇంకా ఇప్పటికీ వండుకుంటున్నాం మనం చెమ్మ చిక్కుడు. ఇప్పుడు కూడా పట్టణాల్లో అప్పుడప్పుడు కాయలు అమ్ముతున్నారు తెచ్చి, అవేర్నెస్ కొంచెం రావడం వల్ల. అయితే చెమ్మ చిక్కుడు ఇది కాయ కొంచెం ముదిరితే మనం తినలేము. లేతగా ఉండగా ఇలా వంగుతుంది కదా, ఈ స్టేజ్లో చాలా బాగుంటుంది. ఈ స్టేజ్ దాకా బాగానే ఉంటుంది. ఇది పెంచడం కూడా పెద్ద కష్టమేం కాదు. ఒకసారి వేసామంటే విపరీతంగా వెళ్ళిపోద్ది, తెక్కేసేస్తాం అన్నమాట. మనం మొత్తం ఆ సీజన్ అంతా 10-15 తినచ్చు, ఎంతమంది ఇవ్వచ్చు మనం. చెమ్మ చిక్కుడు కూర ఎంత బాగుంటుందంటే చెప్తుంటారు అనమాట, మోసం కూర ఎందుకు పని చేయదండి చెమ్మకాయ కూర అని చెప్తుంటారు అనమాట. అలాగా చెమ్మ చిక్కుడు ఏంటంటే హై ప్రోటీను. ఎవరైతే మనం ఎన్వి తింటలేదు కాబట్టి మనకి ఏమైనా డిసెన్స్ వచ్చేస్తామో అని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు చెమ్మ చిక్కుడు కూర, శాకాహారులకి చెమ్మ చిక్కుడు కూర చాలా మంచిది అనమాట అండి. మనం మష్రూమ్స్ అవి ఆల్టర్నేట్ ఎత్తుక్కుంటుంటాం. ఆ ఆల్టర్నేటివ్లో చెమ్మ చిక్కుడు చాలా అద్భుతమైన ఆ కూర, చిక్కుడుకాయ కూర. ఇది మామూలుగా మసాలా పెట్టి కూర వండేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా మంచి ఆరోగ్యం కూడా, హై ప్రోటీన్. నమస్కారం. రాష్ట్ర మరియు దేశ ప్రజలందరికీ కూడా నా యొక్క హార్దిక శుభాకాంక్షలు అండి. నేను సామాన్య కుటుంబం మాది అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం అండి.
సామాన్య కుటుంబం అయ్యండి మాకు 2 పిల్లలండి. 2 పిల్లలకి కూడా ఒక భయంకరమైన వ్యాధి క్రాన్స్ అనే వ్యాధి వచ్చిందండి. దీని గురించి వివిధ రంగాల్లో వివిధ వైద్యుల్ని కూడా సంప్రదించాం, కానీ ఎక్కడ తగ్గక ఆఖరికి ఇక్కడ డాక్టర్ రవివర్మ గారు అండ్ ధన్వంతరి సహస్రాయపేట దగ్గరికి వచ్చామండి. వచ్చిన తర్వాత మేము వైద్యం తీసుకున్న తర్వాత మా పిల్లలిద్దరికీ కూడా వ్యాధి అనేది తగ్గుముఖం పట్టిందండి. అయితే మొదట్లో మేము వచ్చినప్పుడు మేమేమనుకున్నామంటే మొదటగా మేము వచ్చింది వైద్యుడి దగ్గరికి, మా వైద్యం తగ్గించడం ద్వారా మా పిల్లలు బాగుపడతారు అనుకున్నాం. కానీ తర్వాత తెలిసిందండి ఇక్కడ వైద్యశాల కాదని, ఇది ఒక గొప్ప సంఘ సంస్కర్త లేదా దేశ సామాజిక మానసిక పరివర్తనలో భాగంగా ఒక గొప్ప కార్యక్రమం చేపట్టిన ఒక గొప్ప వ్యక్తి అండి. మీరు ఆలకించే ఉంటారు, వైద్యో నారాయణ హరి అనగా వైద్యుడికి నారాయణుడు అంటే సాక్షాత్తు శ్రీమన్ మహావిష్ణువే వైద్యుడు చేయడం ద్వారా వాళ్ళ భక్తులు వైద్యం చేయించుకోవడం ద్వారా వాళ్ళ భక్తుడికి దేవుడిగా కొలవబడుతుందన్న వాస్తవం ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే అండి. డాక్టర్ రవివర్మ గారు మనకి నారాయణుడు అండి. నారాయణ రూపంలో మనకు వైద్యం లభిస్తుంది. తద్వారా అనేక రోగాలు అనేవి ఇక్కడ పరిష్కరించబడుతున్నాయి. అంతేకాకుండా మనకి స్వామి వివేకానంద గారు కూడా ఒక గొప్ప వాక్యం చెప్పారు, గో బ్యాక్ టు వేదాలకు తల్లపండి. అలాగే ఇక్కడ రవివర్మ గారు కూడా ఒక వాక్యం చెప్పారండి, గో బ్యాక్ టు ట్రెడిషన్ అండ్ గో బ్యాక్ టు కస్టమ్. సాంప్రదాయాలు మరియు ఆచారాలకు వెళ్ళి మన వైద్య విధానం, మన ఆహారం అండ్ మన తాలూకు జీవన శైలి మార్చుకోవడం ద్వారా అండ్ ఈ భయంకరమైన వ్యాధుల నుంచి దూరంగా ఉండడానికి ఒక నడుం బిగించారండి. దాంట్లో భాగంగా వివిధ రకాలైన మొక్కలు, వనమేగులు, తద్వారా మన సామాజిక మార్పు చేయడానికి ఒక సంఘ సంస్కర్త ఆవిర్భవించారని నేనైతే నమ్ముతాను. కొంతమంది పుడతారు, కొంతమంది క్రియేట్ చేయబడతారు. అలాంటి క్రియేట్ చేయడంలో ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ రవివర్మ గారండి. మరి ఇక్కడ ఉన్న ఆశ్రమం ఇవన్నీ చూసిన తర్వాత మేమైతే వైద్యానికి వచ్చాం అనుకున్నాం, కానీ మేము డైరెక్ట్గా ఒక శ్రీమన్ మహావిష్ణువే కలిసినంత సంతోషంగా ఉందండి. మా పిల్లల్ని ఎక్కడో వెళ్ళిపోతారన్న మా పిల్లల్ని తిరిగి తీసుకొచ్చి ప్రాణాలతో మా చేతుల్లో పెట్టారండి. ఎంతకన్నా గొప్ప భాగ్యం ఒక సామాన్యుడికి ఎక్కడ ఉండదండి. దయచేసి రాష్ట్ర దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఆయుర్వేదం అంటే అపోహలు ఉన్నాయేమో, కానీ ఆయుర్వేదం అంటే మన ప్రాణం, మన దేశ సాంప్రదాయం, సంస్కృతి. దీని నుంచి మనం దూరంగా వెళ్ళిపోయి ఇంగ్లీష్ వైద్యం చేసుకొని మన దేహాలను మనమే పాడు చేసుకుంటున్నాం. అది కాకుండా ప్రజల్లో మార్పు తీసుకురావాలి. ప్రజల్లో మార్పు వచ్చి మీరందరూ మారుతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది వైద్యాలయం కాదండి, పూర్తిగా ఒక భగవంతుడి తాలూకు నిలయం. అది మాత్రం నేను సాక్షాత్తు ఇక్కడ చూశానండి.